హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయిన మన రజిత్ సింహారెడ్డి గారితో ఉన్నాం. కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద, అంటే పొలిటికల్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న రాజకీయం ఎలా నడుస్తుంది అండ్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి, అసలు ఏం చేస్తే ఈ ఇంకా ఇది మన సొసైటీ అనేది డౌన్ అవుతుంది, ఆ సార్ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే. అప్పుడేమో పండుగలప్పుడు చూసేవాళ్ళు రద్దీ, ఇప్పుడు డైలీ చూస్తున్నాం మనం. తగ్గుతుంది, ఎందుకంటే ఒక వరద 50 సెంటీమీటర్ల వర్షం పడిన తర్వాత నీరు ఇండ్లలోకి వస్తాయి, తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు ఇది కాల పరిణామం ప్రకారము ఎన్ని రోజులు తిరుగుతారండి, తిరిగి రోజు ఏమనుకుంటారు, ఇప్పుడు అవసరం ఏం తిరుగుతున్నారో అప్పుడు అవసరం ఉంటే తిరుగుతారు. ఓకే, అది చేంజ్ అవుతుంది అంటారు. తప్పకుండా ఓకే, మార్పు అనివార్యం. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు విజయవంతంగా సాధిస్తారంటారు. 6 గ్యారంటీలు విజయవంతం అయితే కాదని నేను చెప్పను. 6 పథకాల్లో 2 పథకాలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. అవి ఏంటి సార్? కౌలు రైతు, తర్వాత వ్యవసాయ కూలి. ఈ రెండిట్ల పట్ల స్పష్టత లేదు. కౌలు రైతుకు ఎకరాకు 12,000 రూపాయలు చెల్లించాలంటే కౌలు రైతుని డిసైడ్ చేయడము, డిటర్మినేషన్ చేయడం చాలా కష్టం. ఒకటి. రెండవది, కౌలు రైతుకు 12,000 రూపాయలు ఎకరాకు ఇస్తే ఆ కౌలు రైతుడు రిజిస్టర్డ్ కౌలు కింద నమోదైతే, ఆ కౌలు ఇచ్చే రైతు రిజిస్టర్ చేయాలట. రిజిస్టర్డ్ నమోదైతే సామాన్యంగా పట్టాదారులు, ల్యాండ్ ఓనర్స్ ఎవరు కూడా రిజిస్ట్రేషన్కి ఒప్పుకోరు. దే కాంట్ గివ్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే హక్కుల ప్రమాదం ఏర్పడుతుందని. అది విజయవంతం కావడం కష్టం. రెండవది ఏమిటిదంటే, 12,000 రూపాయలు ఎకరాకు కౌలు రైతుకి ఇస్తే రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 6,000 కోట్లు దాటుతుంది. రైతు భరోసాకు 7,000 కోట్లు కావాలి, కౌలు రైతుకు 6,000 కోట్లు కావాలి, మళ్ళీ రైతు కూలీ 12,000 రూపాయలు. ఇవన్నీ లెక్కబడితే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా ఒక 85 నుంచి 1,00,000 కోట్లు కావాలి ఈ పథకాలన్నీ చేస్తే. ఇప్పుడు ఎట్లుందంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎండిపోయింది, చుక్క నీరు లేదు. ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో మరి ఆ పథకాలను అమలు చేయడం అనేది సాధ్యం అసాధ్యంలో నేను అసాధ్యము అంటాను. నేను అసాధ్యం అంటారు. అసాధ్యమే. ఒకవేళ అమలు చేయాలంటే ఏం చేయాలి? ఎకానమీ మెజర్స్ పాటించాలి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అందరికీ ఎకరా 10,000 రూపాయలు ఇచ్చింది. పెద్ద రైతుకి ఇచ్చింది, పట్టణ రైతుకి ఇచ్చింది, అందరికి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తాం అంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇస్తే ఏం చేస్తారు? అవతల కేసీఆర్ కట్టెపట్టుకుని నిలబడిండు, మీరు నాలాగా మొత్తం ఇవ్వకపోతే నేను మళ్ళీ రైతు ఉద్యమం చేస్తా అంటాడు ఆయన. అవును. అప్పుడు ఇవ్వాలా సావాలా? ఇవ్వాలి. ఇస్తే సస్తాడు. నేను ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో నేను చాలా దేశాలు తిరిగాను. అమెరికా, మా 2 పిల్లలు అమెరికాలో ఉంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. బేసికల్లీ అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలు అమెరికా దేశం కావు పుట్టుకతో. కొన్ని రాష్ట్రాలు విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి కొనుక్కున్నాయి. ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్ ఉంది, దట్ ఈస్ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ అమెరికా, అది మెక్సికో నుంచి కొన్నారు. అలాస్కా అనే స్టేట్ ఉంది, అది రష్యా నుంచి కొన్నారు. ప్రపంచంలో ప్రపంచంలో చాలా దేశాల నుంచి రాష్ట్రాలను కొనుక్కుని వాళ్ళు ఏం చేశారు? 50 రాష్ట్రాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాలు ఎందుకు అమ్ముకున్నాయి? ఆర్థికంగా దివాళీ తీసి అమ్ముకున్నాయి ఆ దేశాలు. తెలంగాణలో కూడా ఈ ఉచితాలు, ఈ గ్యారంటీలు, ఈ వారంటీలు, ఇవన్నీ కూడా ప్రజలకు మొబ్బపెట్టి అధికారాన్ని చేపడితే తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాల్లో 2 జిల్లాలు అమ్ముకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ట్రూ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రజలకు ఊక ఇవ్వకూడదండి. ప్రజలకు ఏం చేయాలి? జీవించడానికి, జీవిత పోరాటానికి వనరులు ఇవ్వాలి. కష్టపడు, నీకు అవకాశం ఇస్తా, నీవు కూర్చుని తింటే నేను అవకాశం, నేను పైసలు ఇవ్వనని. ఆసరా పెన్షన్లు వాట్ 200 నుంచి 2,000 అయినాయి, 2,000 నుంచి 4,000 అయినాయి.
ఆసరా పింఛన్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్తు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ముసలి వాళ్ళకంతా కూడా 58 ఏళ్ల కల్లా పింఛన్లు ఇస్తే వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజల ఈ దేశంలో ఎవరికి పనులు కల్పించాలి? ఉత్పత్తి సామర్థ్యం ఉందని పనులు కల్పించాలి. ఉదాహరణకు జపాన్లో అక్కడ వర్కింగ్ కల్చర్ ఉన్న దేశం, 80 ఏళ్ళోడు కూడా పనిచేస్తాడు అక్కడ. జపాన్లో ఏదైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే, ప్రభుత్వం మీద ఏమన్నా ఉద్యమం చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బంద్ పాటించరు, మనలాగా బంధువులు పెట్టరు, డిస్ట్రాయ్ చేయరు, ఏమిటిని ఎక్కువ ఉత్పత్తి చేసి వాళ్ళు వాళ్ళు ఆందోళన తెలియజేస్తారు, ఉత్పత్తి పెంచుతారు. ఉత్పత్తి పెంచితే ఏమవుతుంది? ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు ఏముంది, ఎకానమీ దెబ్బతింటుంది అప్పుడు. కాబట్టి అట్లా భయపెట్టిస్తారు ఆ దేశంలో. ప్రపంచంలో అమెరికా కూడా అంతే. అమెరికా దేశంలో కూడా అసలు పనిచేయని వాళ్ళు ఎవరు ఉండరు. పనిచేయని వాళ్ళకంతా ఏమవుతారంటే వాళ్ళు సైకిక్ అవుతారు. వాళ్ళు అమెరికాలో ఈ గన్నులు పెట్టి కాల్చేదంతా ఎవరు తెలుసా? వాళ్ళకు పని ఇవ్వక, పని లేక, తినడానికి తిండి లేక వాళ్ళంతా కూడా ఏమవుతారంటే ఈ మానసిక వ్యాధిగ్రస్తులు అవుతారు. అప్పుడు ఇతరులపైన అసూయ పెరిగి 10 మందిని కాల్చి వాడు కాల్చుకుంటాడు. మన దేశం అటువంటి అవకాశం ఇవ్వద్దు. పని చేసేవానికి సోర్స్ కల్పించు. కాబట్టి ఈ పథకాలు ఇటువంటి దానికి నేను సమర్థించాను. ఈ పథకాల్ని ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వీళ్ళంతా కనీస బతుకుతున్నారండి. వాళ్ళకి ఏమిటి జీవన ప్రమాణాలు లేవు. వాళ్ళు మంచి ఆహారం తింటలేరు, మంచి ఇళ్ళల్లో లేరు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే సరైనటువంటి ఆర్థిక సామర్థ్యం లేదు. అవన్నీ డెవలప్ చేయాలి. కానీ నీవు ఊకంలో నేను పైసలు ఇస్తా, ఊకంలో ఇస్తా అంటే ప్రజలు సోమరులు అవుతారు. ప్రజలు, నేను వేదంలో చదివిన ఒక మాట ఏమిటిదంటే, ఈ ప్రపంచానికి ఎవరు ప్రమాదకరం అంటే ఒక టెర్రరిస్ట్ కంటే ఒక లేజిస్ట్ ప్రమాదకరం అంతే. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ ఉచితాలు ఇచ్చి సోమరులు చేస్తే రాబోయే తరాలు, అంటే మన తరం తర్వాత ఇంకో తరం పిల్లలు ఎట్లా వాళ్ళు ఉనికిని సాధిస్తారు, మనుగడ ఎట్లా ఉంటుంది వాళ్ళకి, పెద్ద ప్రశ్నార్థం. ఇవన్నీ చూస్తుంటే కనుక గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తి తీసేస్తామని అన్నాడు. అంటే చేయలేదు కాబట్టి అది కూడా ఒక మైనస్ పాయింట్ అని అంటారు బీఆర్ఎస్. అది తప్పండి. అది కూడా అదే నా ఉద్దేశంలో నిరుద్యోగ వృత్తి ఇవ్వకూడదు. అదే నా ఉద్దేశంలో ఈ దేశంలో సుమారుగా 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న వాళ్ళు 30% ఉంటారండి. ఈ 30% మంది ఎటువంటి వాళ్ళంటే ఉన్నత విద్య చేసి చదువుకున్న వాళ్ళు, మామూలు విద్య చదువుకున్న వాళ్ళు. వెనుకటికి మేము చిన్నగున్న రోజుల్లో మీరు చదువుకుంటే బాగుపడతారు, చదవండి అనేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్నోడే చెడిపోయిండండి. ఇప్పుడు ఎలా సార్? ఎలా? ఇల్లిటరేట్ ఒక వాచ్మెన్కు నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తున్నారు ఒక వాచ్మెన్. ఒక చదువుకున్నటువంటి ఎంఏ, ఎంఈ, బీఈడి, ఎంఈడి, పిహెచ్డి, నేను 32 ఏళ్ళ నా టీచింగ్ ప్రిన్సిపల్ జీవితంలో నేను చూసిన వాళ్ళకు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే 3,000 రూపాయలు ఇస్తున్నారండి జిల్లాలో. హైదరాబాద్లో అయితే 10,000 కూడా ఇవ్వడం లేదు. వెనుకటికి బాండెడ్ లేబర్ ఎవరిననే వాళ్ళంటే ఇల్లిటరేట్ అనేవాళ్ళు. నౌ బాండెడ్ లేబర్ ఆర్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్. కొంతమంది విద్యార్థులు నా దగ్గర ఏడ్చారు, సార్ మేము ఎక్కువ చదువుకుని తప్పు చేశాం సార్ అంటున్నారు. ఒక పిల్లోడు నిన్న ఫోన్ చేశాడు, నా స్టూడెంట్, మా కాలేజీలో బీఎస్సీ చేశాడు, ఎంఏ చేశాడు, ఎంఎస్సీ చేశాడు, బీఈడి చేశాడు, ఎంఈడి చేశాడు, ఎంఫిల్ చేశాడు. 10 ఏళ్ళలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళలో ఉద్యోగం రాలే. వాళ్ళ తమ్ముడు చదువుకోలేదు, వ్యవసాయం ఉంది, నువ్వు చదువుకోవద్దు అన్నాడు, చదువుకోలేదు. వాళ్ళ తమ్ముడు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాడు, ఆయనకు పిల్లనిచ్చారు, పెళ్లి చేశారు. ఈయనకు ఉద్యోగం లేదు. పిల్లని ఏమంటే నీవు పిల్లని ఎట్లా తాకుతావు, నీకేమి పిల్లని ఎట్లా ఇవ్వలేము, పిల్లని ఇస్తలేరు. 40 సంవత్సరాలు. నిన్న ఫోన్ చేసి ఏమంటారు, సార్ నేను చనిపోవాలంది సార్, ఒక్క మాట మీతో మాట్లాడి చనిపోతా సార్ అన్నాడు. ఎందుకు చనిపోతావంటే నేను బతకలేను సార్ ఈ సమాజంలో, 40 ఏళ్ళు వచ్చినాయి, నాకు పిల్లని ఇయ్యరు సార్, ఉద్యోగం రాదు సార్, ఏం కావాలంటే చదివినా సార్, నేను టెట్ 4 సార్లు రాసిన సార్, బీఈడికి
ఎగ్జామ్ పెడతలేరు, ఏం చేయాలి, చచ్చిపోతాను అంటున్నాడు. నేను అన్న చావద్దన్న, చస్తే ఏమైతావు, దయ్యమవుతావు అని చెప్పిన. అంతే. మరి ఎట్లా సార్ అన్నాడు. ఒక్కసారి ప్రకృతిని చూడు, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి. అవి ఎట్లా బతుకుతున్నాయి? అవి ఎట్లా బతుకుతున్నాయంటే ఈరోజు ఏం దొరికితే ఆహారం అది ఆనందంగా ఉన్నాయి, రేపటి గురించి ఆలోచించకుండా రాత్రి హాయిగా నిద్రపోతున్నాయి. వాటికి ఇల్లు లేదు, వాటికి బ్యాంక్ డిపాజిట్ లేవు, వాటికి ఇంట్లో సరుకులు లేవు, ఏమి లేవు. మరి ఎట్లా బతుకుతున్నాయి? ఆనందంగా. పక్షి ఎగురుతుంది ఆనందంగా, పాము పరిగెత్తుంది, ఏమి ఆనందంగా ఉన్నాయా లేదా? మరి ఇంత జ్ఞానం ఉండి మానవులై పుట్టిన తర్వాత మనం ఎట్లా బతకాలని తెలియపోతే మనకు దేవుడు మన పుట్టించి సార్థకత లేదన్న. నేను డోంట్ డై, బీ లివ్ అని చెప్పిన. మరుసటి రోజు ఫోన్ చేసిన, ఏం రా అన్నాడు. సార్ ధైర్యం వచ్చింది సార్, బతుకుతా అన్నాడు. ఇక్కడ ఏంటంటే మనిషి బతికే వనరులు సృష్టించాలి కానీ ఉచితాలు ఇచ్చి సోమలు చేయొద్దని నా ఆలోచన. కరెక్ట్. రైట్. కరెక్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయంలో టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.